సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి విద్యాశాఖలో ఉన్నటువంటి అవినీతిని ఎండగట్టేందుకు ఇప్పటికే సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారికి విద్యార్థి సంఘ నాయకులు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఈరోజు సూర్యాపేట జిల్లా ఎస్పీకి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మనం విద్యార్థి సంఘ నాయకుల దగ్గర చెప్పండి, మీరు ఇలా ఎందుకు ఎస్పీ గారిని కలవడం జరిగింది, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? సూర్యాపేట జిల్లా చివ్వేముల మండలం బీబీగూడెంలో అనధికారికంగా నడుపుతున్నటువంటి శ్రీ చైతన్య పాఠశాలపై వారు తీసుకున్నటువంటి స్టేట్ సిలబస్కు అనుమతులు తీసుకొని సెంట్రల్ సిలబస్ నడుపుతున్న అంశంపై ఇవాళ స్థానిక ఎస్పీ గారిని కలిసి వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ గారిపై మాకున్నటువంటి అనుమానాలు ఏంటి అంటే, డిఈఓ గారికి ఆ స్కూలు ప్రారంభం కానుండి దీంట్లో ఏదో అవినీతి జరుగుతున్నది, అనుమతులు లేని బుక్స్ను వాడుతున్నారు, సెంట్రల్ సిలబస్ అనేటువంటి పేరు మీద కుటుంబాలను మోసం చేసుకుంటూ లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ ఫీజులు వసూలు చేసి విద్యార్థి భవిష్యత్తు దశకు ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉన్నదని చెప్పేసి మేము డిఓ గారికి ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినాం. కానీ ఆయన దాన్ని చూసినట్లే చూస్తున్నాడు, చెత్తబుట్టలు పడేస్తున్నాడు. అతనిపై మాకున్నటువంటి డౌట్ ఏంటంటే, ఆ శ్రీ చైతన్య యాజమాన్యంతో ఆయన కుమ్మక్కై సూర్యాపేటలో నడుస్తున్నటువంటి చిన్న చితక బళ్ళను మూసేసి ప్రభుత్వ పాఠశాలని అనగదొక్కి కేవలం ఆయన కార్పొరేట్ పాఠశాలలకే మంచి పెద్దపీట వేస్తూ కార్పొరేట్ వ్యవస్థను డెవలప్ చేయడానికి సూర్యాపేట డిఈఓ అశోక్ గారు ఉన్నట్లు మాకు అనుమానంగా ఉన్నది. అది ఈరోజు నివృత్తి కూడా అయింది. మేము డిమాండ్ చేసేది ఒక్కటే, శ్రీ చైతన్య పాఠశాలకు బీబీగూడెం చివ్వేములలో ఉన్నటువంటి పాఠశాలకు రాష్ట్ర సిలబస్కు సంబంధించి ఓపెనింగ్ పర్మిషనే వచ్చింది. ఇంకా రికగ్నైజేషన్ కూడా వాళ్ళు ఇంకా ఫైల్ వేయలేదు, ఆ పర్మిషన్ రాలేదు. అయినా కానీ ఆయన సిబిఎస్ఈ అనుమతి వచ్చిందని సెంట్రల్ సిలబస్ చెప్పడానికి మాకు ఢిల్లీ అధికారులు మాకు పర్మిషన్ ఇచ్చిరని ఆయన బాటంగా పుస్తకాలు అమ్ముకుంటూ పేరెంట్స్ను పిలుచుకొని వాళ్ళు మంచి మంచి స్పీచ్లు ఇచ్చుకుంటూ అడ్మిషన్లు తయారు చేస్తున్నటువంటి క్రమంలో డిఈఓ గారికి మేము ఎన్నిసార్లు ఫిర్యాదులు ఇచ్చినా దాన్ని పక్కన పడేసి మొన్న ఎంఈఓ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఆయన కార్పొరేట్ వ్యవస్థకు షోకాజ్ నోటీస్ ఇచ్చింది. షోకాజ్ నోటీస్ అంటే ఏంది? తప్పు జరిగిందని వాళ్ళ యొక్క అధికారి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత షోకాజ్ నోటీసులు ఇచ్చి కాలయాపన చేస్తూ ఉంటున్నాడు. ఆయన కావాలని ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలని చిన్న చితక బళ్ళను మొత్తం నాశనం చేసి శ్రీ చైతన్య పాఠశాలకి సూర్యాపేటను అప్పజెప్పాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు మేము వచ్చి ఎస్పీ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. గతంలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాం. ఇవి మొత్తానికి కూడా కారకుడైనటువంటి డిఈఓ గారిపై త్వరలో మేము మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ తీసుకొని గౌరవ హైకోర్టులో కూడా మేము పిల్లేయబోతున్నాం. అతన్ని ఉద్యోగము కరెక్ట్ చేసేంత వరకు, అతనిలో ఉన్నటువంటి అవినీతి బయటికి తీసేంత వరకు డిఈఓ గారిని హైకోర్టుకైనా మేము ఈడుస్తాము. విద్యా వ్యవస్థను ఒక గాడిలో పడేటువంటి విధంగా కార్పొరేట్ శక్తుల నుంచి కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ కార్పొరేట్ శక్తులు ఈ అన్యాయాలు బంద్ చేసేంత వరకు మా పోరాటం ఉంటుందని మేము తెలియజేస్తాం. ఇటీవలి కాలంలో చైతన్య సంబంధించిన పాఠ్యపుస్తకాలు పట్టుకోవడం జరిగింది. దాని మీద ఎట్లా ముందుకెళ్తుంది విద్యాశాఖ? వారు పాఠ్యపుస్తకాలు వారి యొక్క ప్రైవేటు పబ్లిషర్స్ తోని ప్రింటింగ్ చేసుకుంటూ అధిక రేట్లకు అమ్ముతూ ఉంటున్నారు. ఏదైతే ఎస్సీఆర్టీ అనేటువంటి నిబంధనలు ఉన్నాయో వారు తయారు చేసినటువంటి పుస్తకాలు కాకుండా వీరి యొక్క సొంత పుస్తకాలు అమ్ముతున్నారని చెప్పేసి మొన్న మేము సీజ్ చేసినాము. దాని మీద కూడా విచారణ కాలయాపన చేస్తున్నారు. అధికారులు ఇప్పటివరకు పోయి ఆ స్కూల్ను పరిశీలించినటువంటి దాఖలాలు లేవు. అంటే సదరు ఎంఈఓ గారు పోయి పరిశీలన చేద్దామనేటువంటి క్రమంలో డిఈఓ గారు అతను పై అధికారిగా ఉండి అడ్డుపుల్ల వేస్తూ ఏ పాఠశాలకు వెళ్లాల్సిన పని లేదు, మీరు వారి దందాలు వాళ్ళు చేసుకొనియండి, మీరు విజ్ఞప్తులు తీసుకోవడం వరకే తప్ప అట్టి విజ్ఞప్తుల్ని పరిశీలన చేయడానికి వీలు లేదనేటువంటి హుకుం జారీ చేసినట్లు మాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే విద్యా వ్యవస్థ అనేటువంటిది ఒక తొలి మెట్టు. ఆ మెట్టులోనే విద్యార్థిని నాశనం చేస్తూ వాని మైండ్ను మొత్తం చిదిపేసేటువంటి శక్తులు వీళ్ళు వచ్చి చిదుముతుంటే పై అధికారులు స్పందించట్లేరు, కిందికి అధికారులు స్పందిస్తామనుకుంటే డిఈఓ గారు అడ్డుపుల్ల వేస్తున్నాడు. అతని అరాచకాలు అంతా ఇంత లేవు. వచ్చి 3 సంవత్సరాలని విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. పాపం గౌరవ కలెక్టర్ గారు విద్యా వ్యవస్థ మీద పట్టుండి విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలని చెప్పేసి, ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయాలని చెప్పేసి కలెక్టర్ గారు ఎండాకాలం కూడా ఉపాధ్యాయులకు ట్రైనింగ్ క్లాసులు మొత్తం ఇప్పించి వాళ్ళకు ఎండాకాలం మార్చి ఏప్రిల్ను కూడా ట్రైనింగ్ క్లాసులతోనే ఉంచి ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయాలని కలెక్టర్ గారు చూస్తుంటే డిఈఓ గారు మాత్రం కార్పొరేట్ వ్యవస్థనే డెవలప్ చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో, అతనికి కావాల్సింది ధనం కాబట్టి ఆ డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి అక్రమంగా సంపాదించే డబ్బులే లక్ష్యంతో డిఈఓ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అతని ఆగడాలను తప్పకుండా అరికడతాం. అతనిపై మా దగ్గర ఉన్నటువంటి శ్రీ చైతన్య మీద ఉన్నటువంటి అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఈ ఆధారాలతోని అతి త్వరలో మేము హైకోర్టులో పిల్లేయబోతా ఉన్నాం. మనం
మనం ముఖ్యంగా చూస్తున్నాము. సూర్యాపేట జిల్లాలో మాత్రం విద్యా వ్యవస్థ బస్ట్ పడని చెప్పొచ్చు. ఎందుకంటే విద్యార్థి సంఘ నాయకులు చెప్పేది పదే పదే ఒకటే. ఎందుకంటే ఇక్కడ ఇప్పటికే వైద్య శాఖకు సంబంధించినటువంటి పెద్ద ప్రక్షాళన చేసేయటం జరిగింది. దాంతో పాటు విద్యాశాఖ నుండి ప్రక్షాళన చేస్తే మాత్రం సూర్యాపేట జిల్లాలో విద్యాశాఖ బాగుపడుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా అసలు దీనికి కారణం ఏందంటే ప్రైవేట్ పాఠశాలలు బలోపేతం అయ్యి ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగు అవుతున్నాయంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు. ఎందుకంటే రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో యూకేజీ నుంచి పాఠశాల పంపించాలంటే వాళ్ళంతా కూడా కార్పొరేట్ విద్యా సంస్థలకే పంపిస్తున్నారు తప్ప ఏ ప్రభుత్వ పాఠశాల పంపిస్తలేరు. వీళ్ళంతా రాజకీయ నాయకులు కావచ్చు, ఉద్యోగ సంఘాల నాయకులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వీళ్ళంతా కూడా ప్రైవేట్ పాఠశాలకు వాళ్ళ పిల్లలు పంపించకుండా ప్రభుత్వ పాఠశాలకు మాత్రం వీళ్ళ పిల్లలు పంపిస్తే ప్రైవేట్ పాఠశాలలు కనుమరుగవుతాయి, ప్రభుత్వ పాఠశాలలు మాత్రము బాగా బలోపేతం అని చెప్పి. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలకు ఉన్నటువంటి సౌకర్యాలన్నీ కూడా వీళ్ళంతా కూడా వీళ్ళ చేతుల్లో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి చేస్తే సిద్ధంగా ఉన్నారు. కానీ ఇక్కడ ఎక్కడ కూడా అలాంటి పనులు జరగట్లేదు. వీళ్ళంతా కూడా ప్రైవేట్ పాఠశాలకు వాళ్ళ పిల్లలు పంపేయడం వల్ల ప్రభుత్వ పాఠశాలలు రోజు రోజు కనుమరుగుతున్నాయి. విద్యార్థి సంఘ నాయకులు చెప్పేది ఒకటి. ఎందుకంటే ఖచ్చితంగా ఎక్కడైతే మన సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి శ్రీ చైతన్య ఏదంటే సెంట్రల్ సిలబస్ పేరుతో మాత్రం వాళ్ళు పాఠశాల నిర్వహిస్తున్నారు. అయినా ఇప్పటికి కూడా నెల రోజులు అవుతున్నా కూడా దాని మీద చర్యలు తెలుసుకోవడం వెనుక కొంత అనుమానాలు మాకు ఉన్నాయని చెప్తున్నారు. ఖచ్చితంగా ఎందుకంటే అసలు సెంట్రల్ సిలబస్ అనేది వాళ్ళకి ఎక్కడ కూడా లేదు, వాళ్ళకి ఇంకా పర్మిషన్ కూడా లేదు. అయినా కూడా విద్యాశాఖ అధికారాన్ని పట్టినట్టు వివరిస్తున్నారంటే కొంత అనుమానాలు తప్పక మనకు ఉంటుందని చెప్పొచ్చు. అంతేకాదు ఇటీవలి కాలంలో 5-6 రోజుల క్రితం కూడా శ్రీ చైతన్య సంబంధించినటువంటి ప్రైవేట్ పాఠశాల సంబంధించినటువంటి పాఠ్యపుస్తకాలు కూడా లక్షల రూపాయల పాఠ్యపుస్తకాలు పట్టుకోవడం జరిగింది.